వేములవాడ పట్టణంలోని 23 వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామాల ఉమా లక్ష్మీరాజం గురువారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నామాల ఉమా లక్ష్మీరాజం మాట్లాడుతూ గతంలో చైర్పర్సన్గా పలు అభివృద్ధి పనులు చేశారని, అనుభవం ఉన్న వ్యక్తిగా తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పరిశీలించి కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. వార్డులో ఉన్న అన్ని సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తానని, వార్డులో ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని, మరోసారి కౌన్సిలర్గా అవకాశం ఇవ్వాలని కోరారు. చేతి గుర్తుకే ఆదిశీన నాయకత్వం ఓటేయండి. గవర్నమెంట్ మనది ఉంది. మీకు ఏ పనులు అంటే ఆ పనులు చేయించే బాధ్యత మాది. చేతి గుర్తుకే నామాల ఉమక్కకే చేతి గుర్తుకే ఆదిశీన నాయకత్వం చేతి గుర్తుకే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. ఇలా తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు 11వ తారీఖు జరుగుతున్న సందర్భంగా వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 23వ వార్డు నుంచి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామాల ఉమా లక్ష్మీరాజం గారు 23వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున వారు పోటీ చేస్తున్నారు. వారికి 23వ వార్డు ఓటర్లందరూ మహాశయులందరూ కూడా ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు, అనేకమైనటువంటి అభివృద్ధి పనులు నిర్వహిస్తున్న సందర్భంగా వేములవాడ శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత వేములవాడను ఒక టెంపుల్ సిటీగా, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుకుంటూ, మరోవైపు వేములవాడను మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని వార్డులలో అభివృద్ధి పనులను చేసుకుంటూ మనకు అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఓటర్లకు మా యొక్క ఒకటే విజ్ఞప్తి, మీరు డెవలప్మెంట్ను చూడండి. మీరు ఒక సంక్షేమ పథకాలు ఎవరైతే ఇస్తారో వారికి ఓటు వేసి మా నామాల ఉమా లక్ష్మీరాజం గారికి ఓటు వేసి భారీ మేడతో గెలిపించాలని, అలాగే 28 వార్డులలో మా కాంగ్రెస్ అభ్యర్థులందరినీ కూడా భారీ మేడతో గెలిపించాలని మరోసారి ఓటర్ మహాశైలం కోరుకోవడం జరుగుతుంది. జై కాంగ్రెస్. పట్టణ ప్రజలకు నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి వేములవాడ పట్టణంలో 28 మందికి టికెట్లు ఇవ్వడం జరిగింది. మరి అందరినీ 28 మందికి యునానిమస్తో మంచి మెజారిటీతో గెలిపించాలని వేములవాడ పట్టణ ప్రజలను కోరుకుంటున్నాను. ఎందుకు అంటున్నా అంటే, ఈరోజు తిప్పపురం బ్రిడ్జి నుంచి మొదలు పెడితే కొరుట్ల బస్ స్టేషన్ దాకా రోడ్డు వెడల్పు అవుతుంది. తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం, పోషమ్మ గుడి కొత్తగా కడుతున్నాం, వేములవాడ రాజన్న గుడి కడుతున్నాం, టెంపుల్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే అందరి అభిమాన నాయకులు ఆదిశీనన్న నాయకత్వంలో వేములవాడ వెన్నెలవాడలో చేసడానికి ముందుంటాం. ఇవన్నీ కావాలంటే 28 వార్డులలో 28 మందిని భారీ మెజార్టీతో గెలిపించిన బాధ్యత మన అందరి ప్రజల మీద ఉంది. అందరి ప్రజలు గెలిపించాలని మా బాధ్యత ఉంది. కాబట్టి వేములవాడ పట్టణ ప్రజల నేను 23 వార్డు నుంచి పోటీ చేస్తున్న నామాల ఉమా లక్ష్మీరాజం. నాకు రాజకీయ అనుభవం, ఒకసారి వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా, మున్సిపల్ చైర్మన్గా, సెస్ డైరెక్టర్ ఇవన్నీ అనుభవం ఉంది. మంచి అనుభవం ఉన్న ఎన్నికండి, తప్పకుండా భారీ మెజార్టీతో మనం గెలిపియండి. ఈరోజు మన 23వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మన నామాల ఉమక్క లక్ష్మీరాజం వాళ్ళ తరఫున ప్రచారం, ఇంటింటి గడప ప్రచారం చేయడం జరుగుతుంది. అందరూ అధిక మెజార్టీతోని ఓటు వేయాలని ప్రార్థిస్తారు. 23వ సభ్యులందరికీ ప్రార్థిస్తున్నాను. పట్టణంలో 23వ వార్డుల నామాల ఉమా లక్ష్మీరాజం గారు పోటీ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరి మాకు ఓట్లు వేసి గెలిపేయాలని కోరుకుంటున్నాను.
ఇవరకు మన ఎమ్మెల్యే గారు ఎన్నో పనులు నిధులు తీసుకొస్తుండ్రు కాబట్టి పోషమ్మ గుడి అవుతుంది, రోడ్ అవుతుంది, ఎన్నో పథకాలు తీసుకొస్తుండ్రు కాబట్టి మా ఎమ్మెల్యే గారు తప్పనిసరి మాకు 23 వార్డుల ప్రజలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మీరు తప్పనిసరి నాకు ఓట్లు వేసి గెలిపియండి. మీకు ఏ పనులు ఉన్నా చేయించుకోండి. మీరు ఇవరకు మేము చైర్మన్ అప్పుడు కూడా మస్తు పనులు చేసినాం కాబట్టి అప్పుడు పింఛన్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా కొత్త పింఛన్లు కూడా ఇప్పించాల్సి మాటిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారితో చెప్పి ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ చెప్పి తప్పనిసరిగా మాటించి సేవిస్తాను. మేము మా 28 వార్డులలో 25 సంవత్సరాలు అందరూ గెలిస్తేనే మేము కాంగ్రెస్ దండ ఎగిరేయాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ప్రజల మీరు మందిని నమ్మకుంటే తప్పనిసరి మాకు 25 వార్డులలో మొత్తం కాంగ్రెస్ టికెట్ రావాలని చెప్పి కాంగ్రెస్ గెలవాలని చెప్పి ప్రజలను కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.